ఎంత వద్దన్నా మీరు బిర్యానీ తినడం మానరు. బిర్యానీ లవర్స్ కోసమే చేస్తున్నానండి. ఎలాగూ తినడం మానరు కదా! కానీ ఇలా ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఆల్ 50, 60 70, 80% ఆ బిర్యానీ వల్ల వస్తున్న డ్యామేజ్‌ని, నష్టాన్ని చాలా డ్యామేజ్ ఉందండి. విపరీతమైన కార్బోహైడ్రేట్ ఉంది. విపరీతమైన వెయిట్ గెయిన్‌కి బిర్యానీయే కారణం అవుతోంది. ఇక చాలా ఉన్నాయి దరిద్రాలు. ఏం చేయాలో చెప్పేస్తాను డైరెక్ట్‌గా నోట్ చేసేసుకోండి మరి. షేర్ చేయండి దయచేసి, ఇది బిర్యానీ లవర్స్కి షేర్ చేయండి. ఎలాగూ తిందాం అనుకుంటున్నప్పుడు రైస్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా రాజీ పడండి, బ్రౌన్ రైస్ వాడండి. ఇక ఏదైనా కానీ రైస్లో వెరైటీ ఏదైనా కానీ మీ ఇష్టం. ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ బాగా వాడుతున్నారండి, ట్రై చేస్తున్నారు చాలామంది. అరికెలు, సామలు, కొర్రల దగ్గర నుంచి అన్ని రకాల వాటితో చేస్తున్నారు. ముందు రోజే నానబెట్టేసి చేస్తే ఇవన్నీ కూడా ఒక డైటీషియన్ అండి, చాలా ఫేమస్ డైటీషియన్ మావాడి విషయంలో సలహా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు విపరీతమైన బిర్యానీ పిచ్చోళ్ళండి. వాడి కోసం చెప్పినవే మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఇంకా రెండోది, బిర్యానీ ఆకు 4 ఎక్కువ వేయండి, మంచిదే. ఎందుకు? వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది. కానీ మసాలాలు కొద్దిగా తగ్గించండి. ఆయిల్స్ ఉంటాయి కదా, అవి ఎంత వీలైతే అంత, ముఖ్యంగా ఈ వనస్పతి డాల్డా లాంటివి అస్సలు వేయొద్దు. ఎంత వీలైతే అంత తగ్గించండి. కాస్త కాస్ట్ అయినా పర్వాలేదు అనుకునే చోట మాత్రం ఆలివ్ ఆయిల్కి వెళ్ళండి, గుర్తుంచుకోండి. ఇంక తర్వాత వచ్చి బిర్యానీలోకి రైతా ఉంటుంది కదండి, రైతా కాస్త ఎక్కువ కలపండి దయచేసి. అంటే పచ్చి టమాటా ముక్కల దగ్గర నుంచి ఇంకా చాలా వేస్తాం కదా, దోసకాయ ఇలాంటి, ఉల్లిపాయ, ఇవి ఎక్కువ వేయండి. అది ఎక్కువ వేసుకొని తినండి. మరి రైతాలోకే కాదు బిర్యానీలోకి కూడా ఇవి ఎక్కువ వేసుకోండి అని చెప్తున్నారండి. ఏవి? బఠానీ, బ్రోకోలీ, ఇంకా చాలా వేస్తారు కదా బిర్యానీలో, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కదా. అవి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి. ఎలాగో స్టీమ్ చేస్తాం కదా, చక్కగా బాడీకి అందుద్ది అన్నట్టు. ఇక చికెన్ లవర్స్ ఉంటారు కదండి, మీరు స్కిన్ వద్దండి. స్కిన్తో మంచి టేస్ట్ ఉంటుంది. ఆ స్కిన్ నుంచి ఆయిల్ ఏదో దిగే అని కొంతమందికి ఏదో ఉంటుంది, కానీ సాధ్యమైనంత వరకు స్కిన్లెస్సే వాడండి దయచేసి. స్కిన్లెస్సే వాడండి. ఇవి అంటే బిర్యానీ విషయంలో ఇవి పాటిస్తే చాలా వరకు సేఫ్ సైడ్ ఉండొచ్చు. రెండోది, తిన్న వెంటనే కాస్త పడుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, గ్రీన్ టీ కానీ వామ్ టీ కానీ ఇలాంటివి తీసుకోండి. కాస్త యాక్టివిటీ పెట్టుకోండి. బిర్యానీ తినాలి అనుకుంటే బెస్ట్ టైం ఏది అంటే మార్నింగ్ అండి. మార్నింగ్ ఎలాగో తినం కదా, మధ్యాహ్నం తినండి. అది కూడా పీకల దాకా కాకుండా కాస్త సగం తినండి అంటున్నారు. అలాగే రాత్రిపూట ముఖ్యంగా ఒకవేళ తినాలి అనుకుంటే 7, 8 లోపే తినేయండి తప్పించి 10, 11, 12కి తినేసి వెంటనే పడుకునే వాళ్ళు ఉన్నారు కదా, అంతే సంగతి అన్నట్టు. ఈ బిర్యానీతో మళ్ళీ కూల్ డ్రింక్స్ పొరపాటును కూడా పోవద్దు. మరి బిర్యానీ వద్దు వద్దు అంటున్నా కానీ తప్పదండి, ఎందుకంటే అందరూ తింటున్నారు కాబట్టి. ఆ తినే విషయంలో ఈ చేంజెస్ చేసుకుంటే సగానికి సగం 70, 60% దోషాన్ని పోగొట్టేసుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ ఇస్తున్నా. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.